బేసిక్ గా మాది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అన్నమాట. సో రైతు కుటుంబం నుంచి వచ్చా. చిన్నప్పటి నుంచి మేము ప్యూర్ మిల్కే తాగాం. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు 100 లో 99 మెంబర్స్ అందరూ కూడా వద్దనే. సో నీకు ఆ థాట్ వచ్చిందంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అసలు వద్దని చెప్పేవారు. నేను స్టార్టింగ్ లో యాక్చువల్ గా 20 lakhs తో స్టార్ట్ చేద్దామని ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. బట్ ఈ రోజు అది 2 crores దాటిపోయింది. బ్యాక్ వెళ్తే డెఫినెట్ గా అది మనం క్లోజ్ చేయాల్సింది. ఆల్మోస్ట్ మేము 100 లో 95% అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో ఒప్పుకోలేదు. యాక్చువల్ గా ఒక 10 lakhs తో వేయాల్సిన షెడ్ కూడా మాకు 20 lakhs వరకు ఖర్చు అయింది స్టార్టింగ్ లో. క్యాటిల్ కూడా ఇనిషియల్ ఫస్ట్ 1 or 2 years లో మాత్రం మనం బెస్ట్ క్యాటిల్ తెచ్చుకోలేకపోయాం. ఏముంది ఇందులో చూస్తే భయం వేస్తుంది కదా. డైరీ ఫార్మింగ్ వేస్ట్ అనిపిస్తుంది కదా. రీసెర్చ్ లేకుండా డైరీ ఫార్మింగ్ చేస్తే 100% లాస్ అయిపోతాం. ఈ వీడియో 2021లో అనకాపల్లి దగ్గరలో ఉన్న ధనిషా డైరీ ఫార్మ్ అనే ఫామ్ లో దివాకర్ గారితో మాట్లాడిన వీడియో ఇది. యాక్చువల్ గా ప్రాపర్ రీసెర్చ్ లేకపోతే డైరీ ఫామ్ లో లాస్ అయిపోతాం అనే దానికి ఎగ్జాంపుల్ గా వాళ్ళ గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ డైరీ ఫార్మింగ్ నడుపుతున్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ 5 years లో సక్సెస్ఫుల్ డైరీ ఫార్మింగ్ ఎలా చేయొచ్చు అనేది తరచూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ రోజు మేము సస్టైనబుల్ మోడల్లోకి వచ్చాం. అయితే ఏ డైరీ ఫార్మర్ అయినా సరే నేను లాస్ అయ్యాను అని చెప్పరు. డైరీ ఫార్మ్ ఎత్తేసిన వాళ్ళు నేను లాస్ అయ్యాను అంటారు, కానీ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న వాళ్ళు నేను డైరీ ఫార్మింగ్ లో లాస్ అయ్యానని చెప్పరు. బట్ దివాకర్ గారు ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా, వాళ్ళు ఎవ్రీ డే 500+ లీటర్స్ మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తున్నా, చాలా ట్రాన్స్పరెంట్ గా నేను ఇంత లాస్ అయ్యాను అని చెప్పడం చాలా గ్రేట్. డైరీ ఫార్మింగ్ ఎవరైనా చేయాలనుకుంటే 100% ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సార్ చెప్పండి. సో నాకు మీ ఐడియా ఉంది మీ ఫామ్ గురించి. ఒకసారి మీ ఫామ్ ఇంట్రో అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటని ఇది ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా మంది అంటూ ఉంటారు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఎలా వస్తారు. సో నాకు తెలిసినంత వరకు ఇది బ్యాక్గ్రౌండ్ ఏం సంబంధం లేదు. అంటే చాలా మంది ఐటీ నుంచి ఎందుకు వస్తారంటే ఆల్రెడీ జాబ్ చేయడం వల్ల సమ్ కైండ్ ఆఫ్ బోర్ కొట్టి ఏదో బిజినెస్ చేద్దామని వస్తారు. సో నా విషయానికి వచ్చేసరికి బేసిక్గా మాది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అన్నమాట. సో రైతు కుటుంబం నుంచి వచ్చా. చిన్నప్పటి నుంచి మేము ప్యూర్ మిల్కే తాగేవాళ్ళం. తర్వాత నేను వృత్తిరీత్యా నేను బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ ఫార్మింగ్ ఈ ప్లేస్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఏదో సంక్రాంతికి విలేజ్కి వచ్చేటప్పుడు అంతా కూడా మా చిన్నప్పుడు అంతా బాగుండి దీన్ని మళ్ళీ చేద్దాం. యాక్చువల్గా సీడ్ స్టార్ట్ అయింది అక్కడ. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంచుమించుగా నాకు అంటే సపోర్ట్ అని కాదు, 100 లో 99 మెంబర్స్ అందరూ కూడా వద్దనే. సో నీకు ఆ థాట్ వచ్చిందంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అసలు వద్దని చెప్పేవారు అనమాట. కానీ నా మైండ్ ఏంటంటే ఒకసారి డిసైడ్ అయితే అది ఏదో విధంగా స్టెప్ వేసేస్తూ ఉంటాను. అది మేబీ అది గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఇనీషియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను స్టార్టింగ్లో యాక్చువల్గా 20 lakhsతో స్టార్ట్ చేద్దామని ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. బట్ ఈ రోజు అది 2 crores దాటిపోయింది. సో ఈ ఫామ్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే వన్ స్టెప్ ఇన్ మనం మళ్ళీ ఇంకా బ్యాక్ వెళ్ళాం అనమాట. బ్యాక్ వెళ్తే డెఫినెట్గా అది మనం క్లోజ్ చేయాల్సింది. సో దీన్ని ఏదో ఒక విధంగా ముందుగా తీసుకెళ్దామనే కాన్సెప్ట్తోనే ఇంక నేను 6 years అయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇదంతా పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఓకే మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది అంత క్యాలిక్యులేషన్లో బాగానే ఉంటుంది. బట్ ఇన్ ప్రాక్టికల్ దెర్ ఆర్ లైక్ ద లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అట్లీస్ట్ మన వీడియో సమ్ పీపుల్ అంటే మళ్ళీ వద్దాం అనుకునే వాళ్ళకి ఏ టైప్లో ఉంటే ఇది బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసేలాగా అట్లీస్ట్ కొంతమందికి అయినా సరే మనం హెల్ప్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దామంటే ల్యాండ్ మేనేజ్మెంట్, క్యాటిల్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, లేబర్ మేనేజ్మెంట్, తర్వాత ఫైనాన్షియల్స్. ఈ టాపిక్స్ మీద మనం కొంచెం ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేస్తున్నాం. సో ల్యాండ్ మేనేజ్మెంట్ మీరు అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎంత ల్యాండ్ ఉంది, ఎలా డెవలప్ చేస్తారు? ఆల్మోస్ట్ మేము 100 లో 95% అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఇనిషియల్గా మేము పెట్టేటప్పుడు ఒక ప్లానింగ్ అనేది లేకుండా మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో ఒప్పుకోలేదు. సో ఇప్పుడు మా కజిన్స్ కూడా ఇక్కడంతా చూస్తారనే కాన్సెప్ట్లో అసలు ఎవరికీ తెలియకుండానే మేము క్యాటిల్ని డైరెక్ట్గా గుజరాత్లో మీడియేటర్ ఉంటే సో తను ఫోన్లోనే మనకి క్యాటిల్ ఫొటోస్ చూపించడం, మనం అమౌంట్ పంపించడం, తీసుకురావడం, ఆల్ ఆఫ్ ఎ సడన్ క్యాటిల్ రావడం. ఆ టైంలో కొంచెం వర్షాలు కూడా పడేవి. ఇంకా షెడ్స్ కూడా మనం అంత ఆర్గనైజ్డ్గా చేయలేదు. సో ఇనీషియల్గా దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎప్పటికప్పుడు మనం షెడ్ వేయడానికి చాలా ఫిల్లింగ్ చేయించి షెడ్ వేసి యాక్చువల్గా ఒక 10 lakhsతో వేయాల్సిన షెడ్ కూడా మాకు 20 lakhs వరకు ఖర్చు అయింది స్టార్టింగ్లో. క్యాటిల్ కూడా ఇనీషియల్ ఫస్ట్ 1 or 2 years లో మాత్రం మనం బెస్ట్ క్యాటిల్ తెచ్చుకోలేకపోయాము. ఎందుకంటే డైరెక్ట్గా మనం వెళ్తే వేరేలా ఉంటుంది. బట్ ఫస్ట్ 2 years వరకు కూడా వెళ్ళడానికి వీలు కుదరక ఆ మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ని మనం బేస్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ పంపిస్తే తీసుకొచ్చారు. అంటే ఒక లోడ్లో 10 animals పంపిస్తే అందులో ఒక 5 to 6 వరకు బాగానే ఉంటాయి, కానీ ఒక 4 failures ఉంటాయి డెఫినెట్గా. అది వాళ్ళకి తెలిసి కూడా కావాలని పంపిస్తారు, కైండ్ ఆఫ్ లైక్ ద మిక్సింగ్ టైప్ యావరేజ్ కాస్ట్ మీద. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 2-3 years తర్వాత స్లోగా ఒక్కొక్క 1 by 1 ప్రాబ్లమ్స్ అన్నింటిని ఐడెంటిఫై చేస్తాం. బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమైతే వస్తున్నాయి దాన్ని ప్రొఫెషనల్ వేలో ఎలా కన్వర్ట్ చేయాలనేది మేము దాని మీద కొంచెం యాక్షన్స్ తీసుకొని దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎంత ల్యాండ్లో మీరు పెట్టుకున్నారు షెడ్స్? సో ఈ షెడ్స్ ఉన్న ల్యాండ్ అంతా వచ్చి ఒక 1.5 acres వరకు ఉంటుందండి షెడ్స్ అనేది.
ఇది కాకుండా గ్రాస్కి వచ్చి ఇక్కడ 7 acres ఉంది లోకల్లో. అంటే మనది ఒకటే కాకుండా చుట్టుపక్కల కొంతమంది రైతులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా అంటే ప్రతిదీ మనమే మేనేజ్ చేయడం కూడా టఫ్ అవుతుంది. సో గ్రాస్ వాళ్ళకి మనం క్యాలెండర్ వైజ్లో ఇచ్చేసాం. అంటే ఎవ్రీ ట్యూస్డే ఒకరు, ఎవ్రీ వెడ్నెస్డే ఒకరు, ఎవ్రీ థర్స్డే ఒకరు. బయట నుంచి మనకి ఎవ్రీడే 3 tons గ్రాస్ వస్తుంది. మనకి కన్సంప్షన్ వచ్చి 4.5 tons వరకు అవుతుంది అనమాట. ప్రెసెంట్ ఉన్న క్యాటిల్ 110 animals. సో దీనికి 4.5 tons అవుతుంది. ఒక 1 ton మన ఓన్ గ్రాస్ ఉంటుంది, 3 tons మాత్రం బయట నుంచి వస్తుంది అనమాట. వాళ్ళందరికీ టన్నుకి ఇంత అని చెప్పి డైరెక్ట్గా అంటే మన ఫామ్ దగ్గర తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళదే. సో మనకి టన్ను 1600 పడుతుందండి, అంటే కేజీకి 1.6 rupees పడుతుంది. సో అది మీరే డెవలప్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువ పడవచ్చు, కానీ చెప్పగండి ఇది అంటే మనం ఒక్కరమే కాకుండా ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ద డిపెండెన్సీ అనమాట. సో మల్టిపుల్ పీపుల్ ఇప్పుడు మనతో పాటు ఇదంతా కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ టైంలో ఇప్పుడు చూడు మనకి 10 మంది రైతులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా నార్మల్ వ్యవసాయంలో వాళ్ళకి వచ్చేదానికంటే కూడా ఈ గడ్డి వల్ల చాలా ఎక్కువ వస్తుంది. సూపర్ నేపియర్ మనకి ఎకరాకి నియర్లీ 100 tons అంటారు, లీస్ట్ ఒక 80 tons వచ్చినా కూడా సో టన్నుకి 1600 to 2000 rupees వరకు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనమాట. సీజన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే పెర్ ఏకర్కి 1.5 lakh వస్తుంది వాళ్ళకి. ఒక 50,000 ఖర్చులు తీసినా కూడా 1 lakh వాళ్ళకి నెట్ ప్రాఫిట్ వస్తుంది అనమాట రైతులకి. ఏ క్రాప్ వేసిన ఈవెన్ కమర్షియల్ క్రాప్స్, షుగర్ కేన్ ఇవన్నీ వేసినా కూడా వాళ్ళకి 20,000 కూడా రాదు. సో అందువల్ల ఒక విధంగా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళు మన మీద డిపెండెన్సీ, మనకి వాళ్ళ మీద డిపెండెన్సీ, ఆ టైప్లో మేము కంటిన్యూ చేస్తాం. సో వాట్ ఇఫ్ ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను ఏంటంటే లైక్ మనం ఒక ల్యాండ్ని తీసుకొని కౌలుకి వాళ్ళ దగ్గరే మనం లేబర్ని నేనే హైర్ చేసుకొని మెయింటైన్ చేసుకుందాం అనే ప్రాసెస్లో ఉన్నానండి. సో అది మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? అది ఖచ్చితంగా చేయగలమండి. అది ఏంటంటే సో దెర్ ఈస్ సమ్ లిమిట్ అనమాట. అప్ టు 10 acres వరకు మనం చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. సో మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఒక మోడల్ కింద బిల్డ్ చేస్తాం. ఇది మేము ఒక్కరమే కాకుండా కైండ్ ఆఫ్ డెనిషియా అంటే మీకు తెలిసి ఉంది, డెనిషియా అనే నేమ్ కూడా ఎలా వచ్చిందంటే సో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి ఫామ్ నేమ్ అండి డెనిషియా, అంటే సింబల్ ఆఫ్ ప్యూరిటీ. యాక్చువల్గా ప్యూర్ మిల్క్ అనే కాన్సెప్ట్లో ఇది ఫామ్ పెట్టాం. సో ఇది మనం ఒక 10 to 20 animals వరకు మనం చేసుకోవాలనుకుంటే మనం ఓన్లో అన్నీ చేయొచ్చు. whenever we have a plan to expand this to complete like the multiple levels. సో అప్పుడు మనం ఒక్కమే చేయలేం. సో మనం ఒక మోడల్ని బిల్డ్ చేసి సిమిలర్ మోడల్ ఈ మోడల్లోనే మనం బిల్డ్ చేయడానికి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరితో కూడా ఆ మోడల్ మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ధనుష డైరీ ఫామ్ ఇక్కడే ఉందండి లేకపోతే ఇంకెక్కడైనా ప్లేస్ చేస్తారా? ప్రెసెంట్ ధనుష డైరీ ఫామ్ 3 branchesలో ఉంది. సో అంటే బేస్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడే. సో తర్వాత మేము హైదరాబాద్ కూడా స్టార్ట్ చేసాం. సో తర్వాత వీటి రెండింటికి కూడా కంబైన్డ్గా అంటే ఇప్పుడు మన డ్రై యానిమల్స్, పేపర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అయ్యింది. మాచర్లలో కూడా ఒక ఫామ్ ఉంది. మాచర్లో కూడా బ్రదర్ అవుతారు. సో శ్రీనివాసరావు అతని 100 acres ల్యాండ్ ఉంది. సో అతను కూడా కంప్లీట్గా మాకు మీ అందరిది ఒకటే లైక్ మైండెడ్ అయ్యి సో ఈ యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా రోమ్ అవుతాయి అన్నమాట. పేపర్స్ కానీ అంటే డ్రై అయిపోయిన యానిమల్స్ కానీ అక్కడికి వెళ్ళి సో మళ్ళీ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్న టైంలో మళ్ళీ కొన్ని యానిమల్ ఇక్కడ అవసరమైనవి ఇక్కడికి, హైదరాబాద్ అవసరమైన హైదరాబాద్కి, ఆ టైప్లో మేము షిఫ్ట్ చేస్తాం. సో మాచర్ల అనే బ్రాంచ్లో మీరు కంప్లీట్గా ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేస్తారు. లైక్ కంప్లీట్ పేపర్స్ మిల్కింగ్ అనేది కంప్లీట్ ఇక్కడ ఈ ఉమ్మలాడ అనకాపల్లి ఫామ్ అండ్ హైదరాబాద్ ఫామ్, ఈ 2 మిల్కింగ్ ఫామ్స్. సో ఇక్కడ క్యాటిల్ మనకు 110 ఉన్నాయని చెప్పారు కదండి, మనం ఏ బ్రీడ్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం? ఇక్కడ మనం యూజ్ చేస్తున్న మొత్తం యానిమల్స్లో గిర్, సాహివాల్ అండ్ రాకి కొన్ని యానిమల్స్, బఫ్లోస్ అన్నీ కూడా ముర్రా బఫ్లోస్. యాక్చువల్ మనందరినీ ప్రమోట్ చేసేది A2 మిల్కే, కాకపోతే ఒకసారి ఫార్మర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీరు కంప్లీట్గా ఫామ్లో HFN చేసి వద్దనుకున్నారు? హానెస్ట్గా ఫామ్ పెట్టే టైంలో నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నేను ఫామ్ పెట్టే కాన్సెప్ట్లో ఏంటంటే ప్యూర్ మిల్క్ ఇవ్వాలని కాన్సెప్ట్లో పెట్టాను. అప్పుడు కూడా యాక్చువల్లీ జెర్సీ HF ఏం లేదు, బఫెలో మిల్క్, ప్యూర్ మిల్క్ కాన్సెప్ట్లో పెట్టాను. సో నేను కంపెనీ పర్పస్ మీద నేను ఒకసారి ముంబై వెళ్ళి వస్తూ ఉంటే నా పక్కన యాక్చువల్గా ఇంకొక సర్దార్జీ ఉన్నారు. సో ఊరికే మేము మాట్లాడుకునేటప్పుడు సో చెప్పా ఇలా డైరీ ఫామ్ కూడా స్టార్ట్ చేద్దామని. సో దెన్ యాక్చువల్లీ హీ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ అవర్ ఇండియన్ బ్రీడ్స్ అండ్ లైక్ ద A2. సో తర్వాత నేను వచ్చి నెట్లో గూగుల్ చేసి సో ఐ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అప్పటి వరకు నాకు కూడా తెలియదు, 6 years బ్యాక్ వరకు నాకు కూడా అసలు గిర్ ఏంటి, సాహివాల్, A2 మిల్క్, A1 మిల్క్ ఆ డిఫరెన్సెస్ అసలు ఏమి నాకు తెలియదు. నాకు తెలిసింది ఓన్లీ ఒకటే, ఆవు పాలు, గేదె పాలు. సో దెన్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ బట్ దర్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్. సో అంటే A2 మిల్క్ అండ్ సో లాట్ ఆఫ్ స్పెషాలిటీస్ పాతకాలంలో కూడా వెళ్ళి ఉంటుంది. ఆవుకి ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయంటే సో దాని కాఫ్ ఉంటుంది కదా, సో ఆ కాఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సో అది ఆ కాఫ్ని నాకుతుంది. సో దాన్ని నాలుగుతో సో ఏంటంటే ఇట్ ఐడెంటిఫైస్ దానికి ఏ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి తగ్గ మిల్క్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ ఓన్లీ ఒక మన ఇండియన్ హెరిటేజ్ ఉన్నటువంటి మన ఇండియన్ బ్రీడ్స్లోనే. సో అదే రీజన్తో యాక్చువల్గా ప్రెజెంట్ ఇప్పుడు బ్రెజిల్ కానీ యూరోప్లో చాలా కంట్రీస్లో మన బ్రీడ్ అంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర హై మిల్క్ ప్రొడ్యూస్ చేసే HF అండ్ జెర్సీ ఈ బ్రీడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేసాము. ఈ విషయాలన్నీ కూడా త్రూ డిఫరెంట్ లైక్ పీపుల్స్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేందుకు వచ్చి ఫామ్లో ఉండే అన్ని యానిమల్స్ కూడా ఆర్యమన్ గిరిగోశాల నుంచి తెప్పించినారు. ఎందుకంటే ప్యూర్ బ్లడ్ లైన్ కోసం మనకి యానిమల్ యాక్చువల్గా 80,000 90,000కి హైదరాబాద్ సరౌండింగ్లో కూడా దొరుకుతాయి.
బట్ మళ్ళీ మనకి ఆ బ్లడ్ లైన్ అది మిక్స్ అయింటుందేమో అని తెలియదు అనే కాన్సెప్ట్లో మనం ఆర్యమన్ గిరి గోశాల నుంచి తెప్పించాం, మొత్తం 2 loads కూడా అక్కడి నుంచి తెప్పించాం. సో మన దగ్గర క్యాటిల్ మీరు అంత లాస్ అయ్యని అంటున్నారు కదండి, లైక్ అంటే అది ఎన్ని బ్యాచెస్ వరకు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ని తప్పయింది? ఆల్మోస్ట్ ఫస్ట్ 4 batches లో కూడా మనకి ఆ ప్రాబ్లం అయింది. సో తర్వాత నుంచి యాక్చువల్గా మేము మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి గుజరాత్ వెళ్ళడం, నెక్స్ట్ ఆర్యమన్ గోశాలకి వెళ్ళినప్పుడు మేము పర్సనల్గా విజిట్ చేసి అక్కడ మేము చూసుకొని 2-3 times మిల్కింగ్ అంతా చూసుకొని మేము బ్యాచ్ తెప్పించాం. సో అది సక్సెస్ అయింది. సో ఆ బ్యాచ్ సక్సెస్ అయింది, ఇంకా ఆ బ్యాచ్ నుంచి మేము కంటిన్యూ చేస్తాం. సో అంటే ఎక్కువ ఒకసారి కాకుండా ఇంకా 4-5 తీసుకొచ్చినా కూడా సో మనం వెళ్ళి వాటిని చూసుకొని తీసుకురావాలని డిసైడ్ అయ్యాం. బఫ్లోస్ కూడా మనకి ఇక్కడ లోకల్లో కూడా జగ్గంపేట నుంచి వీళ్ళంతా అంటే యాక్చువల్లీ వీడియోస్లో చెప్పేది ఒకటి, ప్రాక్టికల్గా జరిగేది ఒకటి. వాళ్ళు 7 liters per time అంటే 14 liters అలా చెప్తారు. 14 liters చెప్పి 1,25,000 1,35,000 తీసుకొచ్చారు. బట్ ఇక్కడికి వస్తే అవి ఇచ్చే మాత్రం 4.5. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారండి యావరేజ్ మీద మా దాంట్లో 10 ఇస్తాయి 15 ఇస్తాయి. నాకు తెలిసి ఏంటంటే మేబీ ఇవ్వచ్చేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడ్ ఇచ్చేదంతా, కానీ మన ప్రాసెస్ అది కాదు కదా. మనం ఏంటంటే మనం న్యాచురల్ అనుకున్నాం, న్యాచురల్గా వాటికి ఏ టైప్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాలి, ఎంత ఫీడ్ ఇవ్వాలి, ఎంత ఇస్తే అది ఎంత అయితే ప్రొడ్యూస్ చేస్తుందో దట్స్ ఇట్, అది మనకు చాలు అనమాట. న్యాచురల్గా వచ్చేది ఏదైతే ఉందో అదే ప్యూర్. మన ఫామ్లో ఏ గిర్రె యానిమల్ కూడా పర్ టైం 4 liters కంటే ఎక్కువ ఇవ్వదండి. ఈవెన్ 5 liters ఇచ్చినా కూడా మ్యాక్సిమం ఇస్తే ఒక 1 month ఇస్తుంది అంటే. సో 1 month కంటే ఎక్కువ ఇవ్వలేదు. సో తర్వాత ఆటోమేటిక్గా 4-3.5 అలా పడింది. సో మన ఫామ్ యావరేజ్ సో ఐ కెన్ సే 3.5 to 4 liters పర్ టైం. సో యావరేజ్ పర్ యానిమల్. సో యావరేజ్ గా 4 liters వస్తాయి అన్నారు కదండి, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మరి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అదేంటి ప్రయత్నం అంటే మనం ఫీడ్ చేంజ్ చేసి ఏదైనా చేయాలి. అది చేస్తే అంటే మనం ప్రయత్నం చేసింది ఎప్పుడు కూడా ఇంకా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. నేను న్యాచురల్గా ఇప్పుడు మన ఫామ్లో సో బేస్డ్ అంటే పచ్చగడ్డి ఎంత వేయాలి, ఒక్కొక్క యానిమల్కి ఆల్మోస్ట్ 35 kgs వరకు పచ్చగడ్డి వేస్తాం. మనం డ్రై గ్రాస్ యాక్చువల్గా యూజ్ చేయాలి, కానీ మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఎప్పుడైనా నీడ్ ఉంటే వర్షం పడి పచ్చగడ్డి లేని టైంలోనే మనం డ్రై గ్రాస్ యూజ్ చేస్తున్నాం. మిగిలిన టైం అంతా కూడా మనకి పచ్చగడ్డి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి పచ్చగడ్డి వాడుతున్నాం. సో దానా వచ్చి మనం మొక్కజొన్న పిండి వేస్తున్నాం, సో పత్తి చెక్క వేస్తాం. సో అవి రెండు కాకుండా ఫైబర్ కంటెంట్ కోసం ధాన్యం ఉంటాయి కదా, సో ధాన్యాన్ని ముక్కలుగా చేసి దాన్ని బాయిల్డ్ ఫీడ్ చేస్తాం. సో బాయిల్ చేసి ఆ దానా కూడా వేస్తాం. ఓవరాల్గా మనకి పూటకి 3 kgs వరకు దానా వెళ్తున్నాయి అన్ని కలిసి. అంటే పర్ డే 6 kgs ఆఫ్ దానా వెళ్తుంది, 35 kgs ఆఫ్ గ్రాస్ ఇస్తాం. ఒక కొత్త రకమైన ఫీడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే మెల్లగా 15 days 1 month కు 1/2 liter 1 liter అలా పెరుగుతూ ఉంది. వేరే మళ్ళీ ఒక్కసారి కొత్త ప్రాక్టీస్ ఏదైనా ఫెయిల్ అయిందంటే ఒక్కసారి 2 liters పడిపోతుంది. మళ్ళీ అది చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో కాన్స్టెంట్ గా ఒక మిల్కింగ్ స్టేజ్ ని పెట్టుకోలేకపోతున్నాను నేను. వై? బికాస్ ఈ ఫీడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. అసలు మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలాంటి సజెషన్ ఇస్తారు? నేను కూడా యాక్చువల్లీ ఫస్ట్ 2 years కూడా మాది అంటే ఫీడ్ ప్రాక్టీస్ అంటే డిఫరెంట్ ఫీడ్స్ వస్తాయి కదా. సో అంటే ఈ ఫీడ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, రాయల్ ఫీడ్ యూజ్ చేస్తామంటే చాలా ఫీడ్స్ అన్ని యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసేటప్పుడు ఫీడ్ కొంచెం ఎక్కువగా పెడితే మిల్క్ రావటం, కానీ అది నాకెందుకు అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదనిపించింది. అంటే డైలీగా సో వాటికి కావాల్సిన కాల్షియం ఎంత, అంటే మినరల్స్ ఏమేమి కావాల్సి ఉంటాయి, లేదంటే ఫైబర్ ఏం కావాల్సి ఉంటుంది, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఏమి ఉంటాయి, ప్రోటీన్ ఏమి ఉంటుంది. సో ఈవెన్ హ్యూమన్స్కైనా యానిమల్స్కైనా అంతే. సో ఈ కంటెంట్ అంతా మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతుంటే సో అది హెల్దీగా ఉండాలి, దానికి ఫుల్గా తినేంత వరకు ఉంటే సో దాని కెపాసిటీ ఎంత మిల్క్ వస్తుందో మనం అంతే తీసుకోవచ్చు. సో దానికంటే ఓన్లీ మిల్క్ కోసం మనం డిఫరెంట్ ఫీడ్ ఇచ్చినా కూడా అది కూడా మనకి హెల్తీ మిల్క్ అవుతుంది. అందువల్ల యాక్చువల్లీ క్వాలిటీ ఆఫ్ మిల్క్ చూస్తే మన ఫామ్లో మిల్క్ చాలా టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట, ఈవెన్ తక్కువ వచ్చినప్పుడు. ఒక కంపెనీ అప్రోచ్ అయ్యారు నా దగ్గరికి, వాళ్ళ తాలూకు ఫీడ్ని ఒకసారి టెస్ట్ చేయండి అన్నారు. అది నేను టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సీరియస్గా నిజంగా వాళ్ళ కాంపోజిషన్స్ అవి చూసాను, వెరీ హ్యాపీ అనిపించింది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే నేను 15 days చూసేసరికి ఒకటి కాల్షియం లేకుండా పడిపోయింది. వాడు నాకు చాలా క్లియర్గా చెప్పారు, నాకు కాల్షియం మినరల్ మిక్చర్ వాడక్కర్లేదు, మా ఫీడ్లో ఉంటుంది. అండ్ దే షోడ్ ఇన్ ద కాంపోజిషన్ ఆల్సో. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇప్పటి వరకు నేను అసలు మళ్ళీ మిక్స్డ్ ఫీడ్ వాడడం భయం వేస్తుందండి. సో మీరేమైనా అలాంటి ఇష్యూస్ చూసారా? చెప్పే కానీ ఆల్మోస్ట్ అంటే ప్రాబ్లం ఈ డైరీ ఫీల్డ్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని ఆల్మోస్ట్ మేము ఫేస్ చేసామండి. లేబర్తో ప్రాబ్లమ్స్, ఫీడ్తో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో కాల్షియం తక్కువ వచ్చి కొంచెం, అందుకే చెప్పే కదా ఎప్పుడైతే మనం ఈవెన్ ఫీడ్ ఎక్కువ పెట్టి మనం ఎక్కువ మిల్క్ తీసినా కూడా వాటికి మనం ఓరల్ కాల్షియం కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట. నేను చెప్పిన ప్రకారం మనకు ఉండే యానిమల్ సైజ్కి 4 liters అనేది వెరీ మినిమల్ అండ్ లెక్ వెరీ యావరేజ్ అనమాట. వీక్లీ వన్స్ ఓరల్ కాల్షియం ఇచ్చుకుంటే చాలా మంచిది, వాటికి ప్రాబ్లం లేకుండా. 3 to 4 liters అంటారు కదండి, దూడకు తాగి తర్వాత దూడకు పోగా మనకు వచ్చేది. దూడకు మాత్రం ఒక టీట్ వదిలేస్తాం. అంటే ఫస్ట్ 2 months వరకు మాత్రం మనం తీసుకునే 3 teats. అందువల్ల యాక్చువల్గా మేబీ మాది కొంచెం మిల్క్ తక్కువ వస్తుంది. సో అది కూడా తీసుకుంటే 5.5 వచ్చేది. మేము మాత్రం ప్రతి యానిమల్కి కూడా దూడకి ఒక టీట్ వదిలి 3 teats మాత్రం మనం మిల్క్ తీస్తాం. సో అది ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారండి ఆ ప్రాసెస్? 2 months వరకు అంటే ఫుల్గా అది కూడా దానా గడ్డి ఇంటేక్ అంతా తీసుకునేంత వరకు కూడా. సో దానికి ఒక టీట్ మిల్క్ దానికి వదిలేయాల్సింది. ఎందుకంటే దాని తల్లి మిల్క్ మనం తీసుకున్నాం ఫస్ట్, అది సాటిస్ఫై అయిన తర్వాత మనం మిగిలిన మిల్క్ తీసుకోవాలి. లోకల్ రైతులు కొంతమంది హోటల్ వేస్టేజ్ మీద తర్వాత లోకల్ మీద డిపెండ్ అయిపోతారు. అట్లాంటి క్యాటిల్ తాలూకు మిల్క్ మన మిల్క్కి తేడా
100% కస్టమర్స్ చెప్తున్నారు, బట్ ఇంకా ఇన్ డెప్త్ గా ఏమైనా మీరు చెప్తారు? ఈవెన్ అది బేసిక్ థింగ్. ఈవెన్ మనం హ్యూమన్స్ కూడా వాళ్ళు తినే ఫుడ్ని బేస్ చేసుకుని ఆ బేబీకి వచ్చే మిల్క్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అలానే సేమ్ మన ఇప్పుడు యానిమల్స్ కూడా ఇప్పుడు అది మనం పెట్టే ఫుడ్ని బేస్ చేసుకుని ఆ మిల్క్ కూడా వస్తుంది. ఇప్పుడు బయట తిరిగే యానిమల్స్లో ఇప్పుడు హోటల్ వేస్టేజ్ కానీ బయట రోడ్డు మీద ప్లాస్టిక్స్ కానీ ఈవెన్ మన కస్టమర్స్తో కూడా ప్రాబ్లం అదేనంటే వాళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు అమ్ముతున్నది యాక్చువల్లీ మనం కమర్షియల్ కాన్సెప్ట్లో కూడా కాకుండా సో మన ఫార్మ్ గేట్ ప్రైస్ని బేస్ చేసుకుని ఇస్తాం. అంటే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు ఈవెన్ కస్టమర్స్ కూడా తెలుసుకుంటారు. అందువల్ల మేము కూడా మన మిల్క్ కూడా ప్రీమియం కస్టమర్స్ అంటే ఎవరైతే హూ నోస్ ద వాల్యూ ఆఫ్ దిస్ మిల్క్ సో వాళ్ళకి మాత్రం మనం ఇస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం బయట లోకల్గా ఉండే రైతుల మిల్క్తో మన మిల్క్ని ఎప్పుడైతే కంపేర్ చేస్తామో సో వాళ్ళు పెట్టే ఫుడ్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద వదిలేస్తారు, మళ్ళీ సాయంత్రం వస్తే అది ఎంత వచ్చినా కూడా వాళ్ళకి ఓకే. బట్ మనం ఎందుకంటే సో అది తినే ప్రతి ఫుడ్ మీద ఎవ్రీ యానిమల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటికి ఏ టైప్ ఆఫ్ ఫీడ్ ఇస్తున్నాం, ఆ ఫీడ్ వల్ల ఎంత యూజ్ ఉంటుంది, సో ఫీడ్ ఏదైనా చేంజ్ చేస్తే దానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి మనం చూసుకుంటూ ఉంటాం. సో దానికి కార్బ్స్ ఎంత ఇస్తున్నాం, ప్రోటీన్ ఎంత ఇస్తున్నాం, కాల్షియం ఎలా ఇస్తున్నాం, అది హెల్తీగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఫీడ్ ఏమైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు మెడికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మీకు ఇక్కడ లోకల్ వెటనరీ హెల్ప్ ఏమైనా ఉందా? వెటనరీ హెల్ప్ కంపల్సరీగా ఉండాలండి. మనకి డెడికేటెడ్గా ఒక వెటనరీ అసిస్టెంట్ డాక్టర్ కూడా ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మన ఫామ్లో ఉన్న సూపర్వైజర్ కూడా హీ హాజ్ లైక్ వెల్ ఎక్స్పీరియన్స్, 18 years ఆఫ్ క్యాటల్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా తనే చేస్తాం. మనకి ఎక్కువగా ఈ గిర్ యానిమల్స్తో మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే సోజన్ వస్తూ ఉంటుంది, అంటే పొదుగు వాపు వస్తూ ఉంటుంది. సో మాస్టర్టైస్ కూడా సో పొటాషియం పెర్మాంగనేట్ తర్వాత వచ్చి అంటే మిల్క్ తీసిన వెంటనే మనకి రెస్టింగ్ పొజిషన్లోకి వెళ్తాయి. సో ఎప్పుడు నార్మల్గా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కౌస్ కానీ యానిమల్స్ యొక్క యూరిన్ అండ్ వాటర్ మిక్స్ అయితేనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో అది ఎందుకని మిల్క్ తీసిన వెంటనే యానిమల్ని మనం పడుకోకుండా చూసుకోవాలి. అంటే మిల్క్ తీసిన వెంటనే కొంచెం గ్రాస్ వేస్తే అట్లీస్ట్ 15-20 minutes వరకు అది నించొని ఉంటే సో ఆ ప్రాబ్లమ్ మనం చాలా వరకు రెక్టిఫై చేసుకోవచ్చు ఆ మాస్టర్టైస్. సో ఇనీషియల్గా మాకు చాలా ఫామ్లో చాలా ప్రాబ్లం ఉండేది. సో ఆ టీట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోవడం, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫస్ట్ 2 years. తర్వాత ఈ కేర్ఫుల్గా ఇవన్నీ చేసి కొంచెం ప్రొఫెషనల్ వేలో మన లేబర్స్ని కూడా సెట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలం. సో ఈ టిట్స్ ఫెయిల్ అయిన క్యాటల్ మీరు ఏం చేస్తున్నారండి? ఈజాక్ అంటే నెక్స్ట్ లాక్టేషన్లో మళ్ళీ టిట్స్ ఓపెన్ అవుతున్నాయా లేకపోతే? లేదు, ఒకసారి టీట్స్ పోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవ్వడం కూడా చాలా టఫ్. ఆ యానిమల్ మనకి ప్రాబ్లం అయినట్టే. ఇప్పుడు మన ఫామ్లో అలాంటి యానిమల్స్ 5-6 యానిమల్స్ ఉన్నాయి. సో వాటిని మెయింటైన్ చేస్తాం. అదే చెప్పే కదండి ఇప్పుడు మనం. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం కమర్షియల్గా వెళ్ళిపోయామంటే ఇప్పుడు తక్కువ మిల్క్ ఇచ్చే యానిమల్స్ని క్యాటిల్ని మనం రీప్లేస్ చేయడం అంతా చేయాలి. బట్ నా ఫామ్లో మాత్రం ఈవెన్ మేల్ కాఫ్స్ ఉంటాయి, సో సింగిల్ టీట్ ఉన్న యానిమల్స్ కూడా ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ అవి కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేదని తెలిసి వాళ్ళని మనం బయట పంపించేయలేం కదా. సో లెట్ ఇట్ బి. అంటే మనం వీటితో పెట్టేటప్పుడు సో ఇంకొంచెం మనం ఎక్స్ట్రా యానిమల్స్ని పెట్టుకుంటే అది మనకు కవర్ అవ్వాలని చూసుకోవాలి తప్ప సో దాన్ని తీసేయాలనే థాట్ అయితే లేదు. అందుకని మన ఫామ్ నుంచి ఇప్పటివరకు యానిమల్స్ని కొనటమే కానీ బయటకు అమ్మడం కూడా ఎక్కువ లేదు. సూపర్, దట్స్ గ్రేట్. సో మరి మేల్ కాఫ్స్ని కూడా మనం డెవలప్ చేసి పెంచుకుంటున్నాం. డెవలప్ చేసి పెంచుతున్నామండి. ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చెప్పా కదా, హైదరాబాద్లో కూడా న్యాచురల్ ఫార్మర్స్ గ్రూప్లో కూడా చాలా మంది ఫార్మింగ్ చేయడానికి యానిమల్స్ కూడా కావాల్సి ఉంటాయి. వాళ్ళకి మేల్ కాఫ్స్ ఇస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద మేల్ కాఫ్స్ అన్ని కూడా మన మాచర్ల 100 acres ఫార్మ్ అని చెప్పాం కదా, సో అక్కడ ఫ్రీగానే ఉంటాయి అన్నమాట. అది మా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం చేయడానికి వాటికి కౌడంగ్ అదంతా కూడా యూజ్ అవుతుంది. సో ఆ టైప్లో మేము ఇచ్చేస్తాం. లేబర్ని ఎక్కడి నుంచి మీరు ఎంకరేజ్ చేస్తారండి? లేబర్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళంతా కూడా బీహార్ లేబర్స్. సో వీళ్ళు కూడా ఎవ్రీ 6 monthsకి చేంజ్ అవుతారు. బట్ వేరే ఇంకొక బ్యాచ్ వచ్చి వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ బ్యాచ్ మళ్ళీ మూవ్ అవుతారు. సో మీకు కంటిన్యూస్గా లేబర్ చేంజింగ్ అనేది ఉంది. 6 monthsకి ఒకసారి డెఫినెట్లీ ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీని వదిలేసి వస్తారు కదా, సో కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ప్రతిసారి మీరు లేబర్తో మరి మేనేజ్మెంట్ ఈ మాటలు ఇదంతా ఎట్లా అండి? ఇది ఇంకా అవసరం లేదండి. మనకి యాక్చువల్గా లేబర్ అంతా మేనేజ్ చేసేదంతా కూడా అవుతున్నారు. సో వాళ్ళు మనకి చూసుకుంటారు. ఇంక మనతో ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంకా లేబర్ ఇంకా కన్సిస్టెంట్గా మన దగ్గర ఉంటారు. 6 months తర్వాత వీళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రీప్లేస్ చేసే బాధ్యత అదంతా కూడా ఇంకా వాళ్ళకి. సో మీకంటూ ఒక సూపర్వైజర్ ఉన్నారు ఈ లేబర్? ఈ లేబర్ అంతటికి మేనేజ్ చేయడం ఒక సూపర్వైజర్ని పెట్టి చెప్పేది. మోర్ ఓవర్ ఇదంతా కూడా కొంచెం ప్రొఫెషనల్ వేలో మేము డీల్ చేస్తున్నాం అన్నమాట. ఈ లేబర్ మేనేజ్మెంట్ అంతా మార్నింగ్ ఏ వర్క్ చేయాలి, సో ఆఫ్టర్నూన్ ఏ వర్క్ చేయాలి, ఈవినింగ్ ఏ వర్క్ చేయాలి. యూజువల్గా ఫార్మ్స్లో 2 times ఉంటుంది మన క్లీనింగ్ అంతా కూడా. మనం ఇక్కడ 3 times చేపిస్తాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times కూడా మనం క్లీనింగ్ చేయాలి. కొంచెం హైజీన్గా మెయింటైన్ చేయాలి. సో ఇలా వర్క్స్ కూడా సో ఎవరి వర్క్ ఏంటి, ఒక్కొక్కరికి 10 animals. ఆ 10 animals యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా వాళ్ళని. ఆ క్లీనింగ్గా మెయింటైన్ చేయడం కానీ, ఆ మిల్కింగ్ కానీ, ఆ ఫీడ్ పెట్టడం, గ్రాస్ ఇదంతా కూడా సో ఎవరి 10 animalsకి వాళ్ళకి అనమాట. సో కొంచెం ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి ఇండే డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా మేము చేంజ్ చేయగలం. నాలాంటి చాలా మంది రైతులకి ఈ లేబర్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ఇష్యూ ఉంటుందండి.
హోప్ఫుల్లీ మీరు చాలా మందికి సపోర్ట్ చేయాలి. డెఫినెట్ గా ఈ డైరీ ఫామ్ అంటేనే అసలు లేబర్ ఇంటెన్సిటీ జాబ్ అనమాట. సో దానికి మెయిన్ ప్రాబ్లమే అది. సో ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండటానికి యాక్చువల్గా ఇప్పుడు ఫార్మర్స్లోని కూడా ఒక టైప్ ఆఫ్ యూనిటీ క్రియేట్ చేసుకొని సో ఈ వర్కర్స్ అందరిది కూడా ఒక వర్కర్ మేనేజ్మెంట్కి మనం ప్లాన్ చేసుకోవాలి. టోటల్గా మీ ఫామ్ తాలూకు ట్రాన్స్పరెన్సీ అది బాగుందండి. ఫైనాన్షియల్ విషయంలో ఒకసారి మనం ఏమైనా డిస్కస్ చేసుకోవచ్చా? మీరు ఇప్పుడు దాకా ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారండి? చెప్పా కదండి, ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద షెడ్స్ అండ్ క్యాటిల్. సో ఈవెన్ మంత్లీ మన రికరెన్స్ దాంట్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కింద పోతుంది. అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, ఫస్ట్ 2 years వరకు కూడా ఎవ్రీ మంత్ నియర్లీ ఒక 1 lakh వరకు పాకెట్ నుంచి పడేది. సో నేను దానికి ఇంకా మెంటల్గా ఫిక్స్ అయ్యి చెప్తాను, ఎవరైనా మనం ఫామ్ పెట్టాలనుకుంటే ఏ స్కేల్ వరకు అంటే 20 animals వరకు పెడదాం అనుకుంటే మాత్రం పర్ మంత్ ఒక 30,000 మనకు పాకెట్ నుంచి పోయినా కూడా 2 years వరకు రెడీ ఉందాం అనుకుంటే డెఫినెట్గా 2 years తర్వాత అయినా సరే కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. మనది 100 animals కాబట్టి పర్ మంత్ ఒక 1 lakh వరకు కూడా మనకు రావు. ఎందుకంటే సో దీనిలో చాలా అన్నోన్ థింగ్స్ ఉంటాయి. మనం క్యాటిల్ తీసుకొని వస్తే అందులో ఒక 2-3 క్యాటిల్స్ ఫెయిల్ అయినవి ఉంటాయి అనమాట. 2-3 క్యాటిల్ ఫెయిల్ అయిందంటే ఒక 2-3 lakhs మనకి లాస్ అయినట్టు. సో ఆ టైప్లో ఇప్పటి వరకు అయితే నియర్లీ 2.2 crores వరకు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళింది. సో ప్రెసెంట్ లాస్ట్ 3-4 months నుంచి కూడా ఫార్మ్ ఈజ్ ఇన్ సస్టైనబుల్ మోడల్. అంటే అట్లీస్ట్ దాని ఖర్చుల వరకు దానికి మన ఫామ్లో కూడా అన్ని మిల్కింగ్ యానిమల్స్ ఉండవు. 60-40 రేషియో ఉంటుంది. 60% మిల్కింగ్ ఇస్తే 40% ఏదైనా ప్రెగ్నెంట్ యానిమల్స్, డ్రై యానిమల్స్ ఉంటాయి. మనకి 60% యానిమల్స్ నుంచి వచ్చిన అమౌంట్ కానీ మిగిలిన మొత్తం 100 animals కూడా మనం ఫీడ్ పెట్టాలి. ఈవెన్ ఆ టైప్లో మనం సస్టైనబుల్ ఉన్నామంటే మన లాజిక్ ప్రకారంగా వీఆర్ నే సక్సెస్ మోడల్ అనుకో ఆ 40 animals మనం చేయగలిగితే. 40 మెయింటెనెన్స్ ఉంటుంది అంటున్నారు కదండి. లైక్ చాలా మంది రైతులకు తెలియదు కొరియన్ ఫార్ములా ఉంటుంది అని. సో దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? దాని రేషియో అయితే 60-40 కాదు కదా. ఫామ్ బేస్ చేసినప్పుడే నేను యాక్చువల్లీ కొరియన్ ఫామ్లో అంతా రీసెర్చ్ చేసి పెట్టాను. అది 60-40 కాదంటే అది ఏంటంటే సో 20 animals మీరు ఫామ్ పెడదాం అనుకుంటే సో ఫస్ట్ స్టార్ట్ విత్ 10 animals. ఓకే, మీ యాక్చువల్లీ మీ ప్లాన్ 20 animals. యాజ్ పర్ కొరియన్ ఫామ్లో మీరు ఫస్ట్ ఇనీషియల్గా 10 animals తీసుకొస్తారు. నెక్స్ట్ 3 months తర్వాత 3 animals యాడ్ చేస్తారు. నెక్స్ట్ 13 animals అయ్యి కదా. నెక్స్ట్ ఇంకొక 2 months తర్వాత 1 animal యాడ్ చేస్తారు. నెక్స్ట్ 3 months తర్వాత 4 animals యాడ్ చేస్తారు. నెక్స్ట్ 3 months తర్వాత 2 animals యాడ్ చేస్తారు. ఇలా మీకు 2 years అయ్యే టైంకి 20 animals వస్తాయి. యాజ్ పర్ కొరియన్ ఫార్ములాలో ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్కి ఫస్ట్ మీరు తీసుకొచ్చిన 10 animals స్లోగా ఆల్మోస్ట్ అందులో 50% ప్రెగ్నెన్సీ అయి ఉండాలి. సో లాస్ట్లో మీరు యాడ్ చేసిన యానిమల్స్ అన్నీ కూడా మిల్కింగ్ స్టేజ్లో వస్తాయి. బట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్ లైక్ మీకు 20 animals ఉంటే 12 animals మాత్రం మీకు మిల్క్ ప్రొడక్షన్ కింద ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి. సో దట్స్ నథింగ్ బట్ ద కొరియన్ ఫార్మ్. అంటే మొత్తం యానిమల్స్ అన్నీ ఒకసారి మనకు మిల్కింగ్ ఇస్తుందంటే సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. బట్ దట్స్ ఏ నెగిటివ్ ఫార్మ్. ఎందుకంటే అవన్నీ ఒకసారి ట్రై అయిన తర్వాత మళ్ళీ మనం హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ అనమాట. గెట్ లాట్ అన్ని న్యూ యానిమల్స్ తీసుకురావాలి. మనం లాస్ట్ ఒక 1 year నుంచి కూడా యానిమల్స్ బయట నుంచి తెప్పించడం కొంచెం ఆగిపోలేదు, తెప్పిస్తున్నాం బట్ తగ్గింది. ఇంతకుముందు ఎవ్రీ 3 months 4 months కూడా మనం 10 to 15 animals తెచ్చేవాళ్ళం. ఇప్పుడు 1-3 monthsకి 1 animal 2 animals మంచి ఏమైనా వస్తే యాడ్ చేస్తాం. మీరు ఇప్పుడు పెట్టిన 2.2 crores ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటారండి? చెప్పాలి, ఇది మనం బ్రేక్ ఈవెన్ అంటే మన 2.2 crores మనకు వచ్చేయాలి అనుకుంటే అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో వాట్ వీ థాట్ ఈస్ లైక్ ఇప్పుడు మన ప్రజెంట్ ఫామ్ ఉందంటే ఫామ్ వాల్యూ, సో మనం పెట్టిన అమౌంట్తో మనకు ఫామ్ వాల్యూ ఉంటుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ద సస్టైనబుల్ ఫామ్లోకి వెళ్తుంది. మంత్లీ ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చినా కూడా ఇట్స్ లైక్ దట్. అందుకని మనం పెట్టిన అమౌంట్ని బ్రేక్ ఈవెన్ తీసుకుంటే రిమైనింగ్ బిజినెసెస్తో ఈ బిజినెస్ మనం కంపేర్ చేయకూడదు. సో వాట్ ఈస్ యువర్ మోటివ్ బిహైండ్ ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కూడా యాక్చువల్లీ నేను కూడా పెట్టాను కానీ ఇంత 2.2 crores అయితే పెట్టలేదు. బట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది యాక్చువల్గా. బట్ 1 year నా ఎక్స్పీరియన్స్లో నేను ఇంకా ఇక్కడి నుంచి స్టేబుల్ అవుతూ ఉంటానంటారా లేకపోతే ఇంకా ఫేస్ చేయాల్సి చాలా ఉందంటారా? డిపెండ్స్ అండి. యాక్చువల్గా మేము చేసిన చెప్పా కదా ఇప్పుడు ఇది ఏ రకంగా హెల్ప్ అవ్వాలంటే మేము చేసిన దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మీరు హెల్ప్ చేసుకోగలిగితే మాత్రం సో డెఫినెట్గా డే 1 నుంచే మీరు బెస్ట్ క్యాటిల్ని సెలెక్ట్ చేసుకొని సో ఫీడ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఓకే లేబర్ని కరెక్ట్గా చేసుకుంటే మాత్రం నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఫేస్ చేయాలి. అంతవరకు నేను సపోర్ట్ చేయగలను. ఎందుకంటే ఇనీషియల్గా మనకి కాంటాక్ట్స్లో ఇప్పుడు మనకి స్టార్టింగ్లో గ్రాస్ లేనప్పుడు మనం బయట నుంచి చాలా కాస్ట్ ఎక్కువ పెట్టి గ్రాస్ కొనటం ఇవన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు ఆ టైప్లో నేను మీకు హెల్ప్ చేయగలను. మీకు గ్రాస్ ఎక్కడ దొరుకుతుంది, ఫీడ్ అంటే ఫీడ్ కూడా మనం ఏంటంటే బెస్ట్ రా మెటీరియల్ అంటే మొక్కజొన్న డైరెక్ట్గా మనం సీడ్ తీసుకుని వచ్చి సో మనం పల్వరైజర్ తెప్పించుకొని సో దాంట్లోనే మనం పిండి చేయించుకుంటే సో అట్లీస్ట్ మన ఫీడ్ కాస్ట్ కొంచెం వరకు మనం తగ్గించుకోవచ్చు. ఎంత తగ్గించినా 20-22 rupees కంటే అయితే తగ్గించలేము. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫీడ్ పెట్టాలంటే per kg 22 rupees డెఫినెట్గా పడుతుంది. బట్ 22 rupees పడినా పర్వాలేదు, క్వాలిటీ ఫీడ్ పెడితే మాత్రం సో వీ కెన్ గో ఇన్ సస్టైనబుల్ మోడ్. అదేం ప్రాబ్లం లేదు. మంత్లీ మీకు ఆఫ్టర్ ఇప్పుడు ఇన్ని 110 క్యాటిల్ ఉంది కదండి, 110లో ఎంత మిల్కింగ్ ఉందంటారు? సో ఇప్పుడు నియర్లీ 60 to 65 animals మిల్కింగ్. సో 60 to 65 మిల్కింగ్ ఉంది కదండి, మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంత మీరు ప్రాఫిట్ చూస్తున్నారు? సో
సో జనరేట్ అవుతున్న మిల్క్ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ అందరికీ తెలిసిందే. సో మీరు 70 రూపీస్కి ఇస్తున్నారు. సో మనకి ఒక పూట 180, ఒక పూట 200, నియర్లీ 400 లీటర్స్ వరకు మనకి మిల్క్ వస్తుంది. సో 400 లీటర్స్ మనకి యావరేజ్ మీద 60-65 రూపీస్తో మనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడా 60 రూపీస్ 65 రూపీస్ చూపిస్తాను. మోరోవర్ నేను కూడా ఏంటంటే మనమే డైరెక్ట్గా మార్కెట్ చేసుకుంటే మాత్రం ప్రాఫిట్ ఉంటుంది. బట్ మనకి థర్డ్ పార్టీ వెండర్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా గ్రో అవ్వాలి కదా, వాళ్ళకి 65 రూపీస్ తీసుకున్నారు. సో అగైన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, మనకి మిల్క్ అంతా కూడా ఇది మెయిన్ ప్రాబ్లం అండి. బేసిక్ నేను విన్నది ఏంటి అంటే ధనుష్య మిల్క్ 80 రూపీస్ ఉంది, 90 రూపీస్ ఉంది అని విన్నాను. ధనుష్య A2 మిల్క్ 100 రూపీస్ కూడా అమ్ముతున్నారు. నేను చెప్తాను కదా 100 రూపీస్కి అమ్ముతున్నారు. నెక్స్ట్ బఫ్లో మిల్క్ 80 రూపీస్, 80 and 100. సో ఆ ప్రాఫిట్ మనం ఇంకా చూడట్లేదు. సో హానెస్ట్గా నేను అవి చూడాలనుకోవడానికి, ఎందుకంటే మనం బీ ఫోకస్ ఉండాలి. అంటే ప్రొడ్యూస్ మీద ఫోకస్ పెట్టి మన మార్కెట్ మీద ఫోకస్ పెట్టడం కూడా కష్టం. ఇది కూడా టఫ్ థింగ్ అన్నమాట. మనం డైలీ డెలివరీ బాయ్స్ని పెట్టుకొని అంతా మేనేజ్ చేస్తాం, అది వేరే వాళ్ళ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు అది కష్టపడుతున్నందుకు వాళ్ళకి ఆ అమౌంట్ వచ్చింది. మరి మీరు ఇంత కష్టపడుతూ చేస్తున్నారు కదండి, మీకంటే వాళ్ళ ఫామ్ పెట్టకుండా ఏం పెట్టుకుని జస్ట్ మార్కెటింగ్ మీద మార్కెటింగ్ వెళ్తే మన బ్రాండ్ కూడా బయటకు వెళ్తుంది కదండి. ఇప్పటికి కూడా చాలా మంది ఇక్కడ మన లోకల్ అనకాపల్లి కస్టమర్స్ అయితే చాలా మంది ఇక్కడ ఫామ్కి వచ్చి మిల్క్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 70 రూపీస్ బఫ్లో మిల్క్ తీసుకుంటారు, 80 రూపీస్ A2 మిల్క్ తీసుకుంటారు. నేను రీజన్ కూడా 10 రూపీస్ డిఫరెన్స్ ఎందుకు పెట్టానంటే వాళ్ళకి అసలు A2 మిల్క్ యొక్క వాల్యూస్ తెలియాలి. అందుకని ఎక్కువ డిఫరెన్స్ 100 రూపీస్ పెడితే అందరూ తీసుకోలేరు. అందుకని బఫ్లో మిల్క్కి A2 మిల్క్ ఓన్లీ 10 రూపీస్ మార్జిన్ పెట్టాను. సో దాన్ని కూడా తాగడానికి ఎంకరేజ్ చేపిస్తాను. కర్డ్ కావాలనుకునే వాళ్ళు బఫ్లో మిల్క్ హాఫ్ లీటర్ తీసుకుంటారు. సో A2 మిల్క్ కన్సంప్షన్కి, అంటే కిడ్స్కి కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి మాత్రం A2 మిల్క్ కూడా కన్సూమ్ చేస్తాం. అర్బన్లో అవేర్నెస్ అయితే ఉందండి, అర్బన్లో 100% అవేర్నెస్ ఉంది. బఫెలో మిల్క్, ప్యూర్ మిల్క్ తలక ఇది ఉంది, కానీ కాకపోతే వాళ్ళు A2 మిల్క్ 80 రూపీస్ పెట్టి కొనడానికి చాలా బాధపడుతున్నారండి. లైక్ 40 రూపీస్కి వాళ్ళకి కౌ మిల్క్ దొరుకుతుంది కదా అనేది వాళ్ళ పాయింట్. అది HFCC కాదని అది చెప్పలేకపోతున్నారు. యాక్చువల్గా అవేర్నెస్ తెలియదు. మీరు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు మిల్క్ కూడా ఇప్పుడు మనం 80 రూపీస్ వస్తుంది, బయట 60 రూపీస్ కూడా దొరుకుతాయి అనమాట. సో అంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే 60 రూపీస్కి దొరుకుతుంది అంటే అది ప్యూరే కాదు. ఇంతకుముందు మనం చేసుకుంటాం, దీనిలో మిల్క్లో డిఫరెన్సెస్ చేయడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బయట హోటల్లో ఉంచిన వేస్ట్ ఫుడ్ పెట్టేసి ఇచ్చిన మిల్కే. సో అది మనకి వాళ్ళు 30 రూపీస్ ఇచ్చిన వాళ్ళకి వర్త్ కాదు అనమాట. సో మన మిల్క్కి వాళ్ళ మిల్క్కి వచ్చిన డిఫరెన్స్ 10 రూపీస్ ఉంటే పెర్ మంత్ 300 రూపీస్. ఇట్స్ నాట్ ఈవెన్ ఏ బిర్యానీ కాస్ట్. కానీ ఎక్కువ మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 10 రూపీస్ దగ్గర ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా ఏంటి ఎక్కువ వరీ అవ్వకండి. నేను అందుకే ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయనండి, ఈ మిల్కే తీసుకున్నాను అంటే వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని వచ్చి తీసుకునే వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే ఎంత హ్యూజ్ పాపులేషన్లో మనం ఇచ్చే 200 లీటర్స్ అనేది చాలా చాలా తక్కువ కదా. ఆ 200 లీటర్స్ అంటే ఆ తెలిసిన కస్టమర్స్, కొంచెం ప్రైమ్ కస్టమర్స్ అందరికి మాత్రం ఇస్తాం. చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ మనం అనుకున్న ఆ బేస్ ఉన్నారు, ఈ బేస్ ఉన్నారు. కస్టమర్స్లో కూడా చాలా మంది నాకు 10 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, నాకు బెస్ట్ మిల్క్ కావాలనుకునే వాళ్ళకి ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళకి మనకి మధ్యలో ఆ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయలేకపోతున్నాం అన్నమాట. సో ఇలా తెలుసుకొని వచ్చే వాళ్ళకి మాత్రం మనం పంపిస్తాం. సో కొత్తగా వచ్చే ఫార్మర్స్ కి మీ సజెషన్ చెప్తాను కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రాఫిటబుల్ మోటో అని కూడా మనం ఏంటంటే ఆ టైప్లో కూడా ఇది డిస్కరేజ్ చేసినట్టు కాదు. ఎప్పుడైతే అంటే రైతులు ఒకరిద్దరు కలిసి వాళ్ళు కష్టపడి వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి చేసుకుందాం అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ థింగ్. అంటే మనం కంప్లీట్గా లేబర్ మీద డిపెండ్, అంటే లార్జ్ స్కేల్లో పెట్టి లేబర్ మీద డిపెండెన్సీ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం సో కొంచెం మార్కెటింగ్, లేబర్ మేనేజ్మెంట్ అంతా కూడా కొంచెం చూసుకోవాలి. ఇది నాకు కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫాదర్ ఎక్కడే ఉండి చూసుకోవడంతో నాకు కొంచెం అడ్వాంటేజ్. నేను మంత్లీ ఒకసారి వచ్చి అబ్జర్వ్ చేసినా సరిపోతుంది జస్ట్ కెమెరాస్లో. బట్ ఎవరో ఒకరు మన సొంతం అనే వాళ్ళు లేకుండా చేయడం మాత్రం చాలా డిఫికల్ట్. నేను కూడా మూవీస్లో ఉండి అది చేస్తూ కూడా, బట్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉండడం, నేను ఇంకా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ మిల్కింగ్ టైంలో అట్లా CC కెమెరాస్ చూడడం అనేది. అందుకని యాక్చువల్లీ కొంతమంది డెడికేటెడ్గా దీని మీద ఫోకస్ పెట్టి చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి మాత్రం డెఫినెట్గా సస్టైనబుల్ అవుతుంది, ప్రాఫిటబుల్ వస్తుంది. మనం కూడా ఓపెన్గా చెప్పాలంటే మనం ఏదో లాస్లో ఉన్నాం కదా, అందరికీ లాస్ వస్తుంది అని కూడా అనుకోకూడదు. సో దీని మీద ఫోకస్డ్గా ఉండి బీ ఫోకస్డ్ ఉండి ఇంకా 24 hours అదే ప్రైమ్ థింగ్ అయితే మాత్రం డెఫినెట్గా ప్రాఫిట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చెప్పాల్సింది, ఈవెన్ పెడదాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ అని చెప్పడం 90% మాత్రం సో మ్యాక్సిమం ప్యూర్ మిల్క్ వేస్తారు. అంటే మనం వేస్తాం ఎప్పుడు అనుకోండి, ఫామ్ పెట్టిన వాళ్ళు అందరూ ప్యూర్ వేస్తారు. ఈ మధ్యలో వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి ఈ మిడిల్ మ్యాన్ వాళ్ళు ఏమైనా డైల్యూట్ చేస్తే చేయొచ్చు, కానీ ఫామ్ పెట్టిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం 90% ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ప్యూర్ మిల్కే ప్రిఫర్ చేస్తారు. సీరియస్గా అండి, ఇప్పుడు ఫామ్ పెట్టాలని స్టార్టింగ్లో ఇది ఒక బిజినెస్ మోడల్ యూట్యూబ్లో చూసి బాగా సంపాదిస్తామని స్టార్ట్ చేసినప్పటికీ వన్స్ దిగిన తర్వాత ఒకసారి మనం క్యాటిల్తో లవ్లో పడ్డామంటే 100% మనం ప్యూర్ని మెయింటైన్ చేయాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.